Hey guys, hope you all are doing well. Welcome back to my channel. New here, this is Madhulika and I do fashion, beauty and travel related content. సో ఇవాళ అయితే నేను ముంబైకి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ చాలా రోజుల నుండి పిలుస్తుంది బట్ ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు కుదిరింది నాకు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అక్కడ షాపింగ్ చేయడానికి అండ్ ఆల్సో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. చూద్దాం ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలుగుతాను. ఐ విల్ బీ వ్లాగింగ్ ఎవ్రీథింగ్. సో please follow me and please subscribe to my channel, so it will be helpful for me as a beginner. ఎయిర్‌పోర్ట్‌కి తొందరగా స్టార్ట్ అయిపోయాను. బికాజ్ బెంగుళూరు ట్రాఫిక్‌ని అస్సలు ట్రస్ట్ చేయలేము. ఏ టైంకి ఎలా ఉంటుందో. సో, అందుకే ఎర్లీగా రీచ్ అయిపోతే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. సో, దిగిన వెంటనే నా ఫస్ట్ గోల్ వచ్చేసి ఫిట్ చెక్ చేసుకోవడం. అక్కడ ఫోన్ పెట్టి నా కష్టాలు అక్కడున్న చుట్టుపక్కల ప్రజలకి మాత్రమే తెలిసుంటుంది. అండ్ ఐయామ్ జస్ట్ లవింగ్ మై అవుట్‌ఫిట్ టుడే. సో, లగేజ్ అంతా ఇలా ట్రాలీలో పెట్టుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయి కాసేపు లోపల ఎయిర్‌పోర్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాను. బికాజ్ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్‌పోర్ట్ గైస్. ఇప్పుడైతే చాలా మంచిగా చేశారు. లోపల మొత్తం గ్రీనరీ ఉంది. మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాను. అక్కడికెళ్ళాక చెక్ ఇన్ చేయాలి లగేజ్. సో, లగేజ్ చెక్ ఇన్‌కి ముందే నేను ఇలా మంచిగా లోపల ఎయిర్‌పోర్ట్ మొత్తం చూపిస్తాను చూడండి. సో, దాని తర్వాత చెక్ ఇన్ దగ్గరికి కౌంటర్స్ దగ్గరికెళ్ళాను. ఎక్కువైతే మనకి లైన్ వెయిటింగ్ అయితే లేకుండే. చూడండి నా సోకులు. దిస్ ఈజ్ మై సోకులు టైమ్ గైస్. ఐ విల్ ఆల్వేస్ టేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. చూడండి ఇలా వీడియోస్ తీసుకున్న తర్వాత చెక్ ఇన్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం కదులుతాననమాట. తర్వాత చెక్ ఇన్ అయిపోయింది. లోపలికెళ్ళాను. లోపలికెళ్ళాక మొత్తం ఇలా ఎక్కడ చూసినా ఫోటో స్పాట్సే కనిపిస్తాయి మనకి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో. చాలా మంచిగా ఉంటుంది బ్యూటిఫుల్‌గా. తర్వాత ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఈస్ సెక్యూరిటీ చెక్. మొత్తం అన్నీ అక్కడ పెట్టాలంటే అదొక బద్ధకం అనమాట. సో, నా బద్ధకాన్ని పక్కన పెట్టి నా లగేజ్ కూడా ట్రాలీస్ మొత్తం అంతా బాస్కెట్స్‌లో పెట్టేశాను. తర్వాత సెక్యూరిటీ చెక్ ఈస్ డన్ గైస్. మనం సెకండ్ ఒక పెద్ద యుద్ధాన్ని దాటేసామన్నమాట. తర్వాత లోపలికి వెళ్ళాక మొత్తం షాపింగే ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి కూడా డైవర్ట్ అవ్వడం చాలా కష్టం. ఈ డ్యూటీ ఫ్రీ షాపింగ్ అంటే పిచ్చి నాకు. సో, లోపలికెళ్ళి కాస్త అలా ఎక్స్‌ప్లోర్ చేశానన్నమాట అన్ని షాప్స్‌లో నుండి. తర్వాత మనకి ఇంకా టైం ఉంది. సో, ఇప్పుడు నేను కాసేపు అలా కూర్చొని అక్కడ కూడా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ దిగేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పాట్‌కి వెళ్తానన్నమాట. సో, మనకి ఎక్కడికెళ్ళినా ఫోటోస్ అండ్ వీడియోసే కావాలి. సో, అది మన మెయిన్ సెకండ్ గోల్ అనమాట. సో, అక్కడికెళ్ళి కాసేపు మళ్ళీ నేనే వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ ఏరోప్లేన్ ఫ్లై అవుతుంటే అలా మంచిగా వీడియోస్ వస్తాయని చెప్పేసి అక్కడ కొంచెం వీడియో. తర్వాత నేను లోపలికెళ్ళి బోర్డ్స్‌లో చెక్ చేసుకున్నాను. నేను కరెక్ట్ ప్లేస్‌లోనే ఉన్నానా అండ్ నా గేట్ నెంబర్ ఎంత అండ్ ఆల్సో నా డిపార్చర్ టైం ఏ టైంకి అని క్రాస్ చెక్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనం ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉన్నాం కాబట్టి సేఫ్‌గా వెళ్ళి ఫుడ్ తినొచ్చు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టు వెయిట్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. నాకు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పర్సనల్లీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బికాజ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఒకటి వద్దనుకున్నా కూడా ఇంకొకటి టేస్టీ ఫుడ్ తీసుకోవచ్చు. నేను చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉండే అక్కడ నాన్ వెజ్‌లో అయితే. అండ్ మనం వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ దగ్గరికెళ్ళి అక్కడ స్ప్రింగ్ రోల్స్, నూడిల్స్ అండ్ చీజ్ కార్న్ పరాటా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా వెరైటీస్ ఉండే గైస్. కానీ నాకు ఇష్టమైనవన్నీ నేను ప్లేట్‌లో పెట్టుకొని మంచిగా తినేసాను అన్నీ. ప్రతిసారి వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ వెరైటీస్ పెడుతూ ఉంటారు అక్కడ. సో, అందుకే నాకు ఒకటి కాకపోయినా మనకి ఇష్టమైనవి ఏవైనా తినొచ్చు కదా అనుకుంటాను. ఇక్కడ ఈ కెచప్ చాలా క్యూట్‌గా ఉంది. నేను మెయిన్ కోర్స్‌లో అయితే నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్ అండ్ అంతే అనుకుంటే ఇంక అంతే తిన్నాను. బట్ నాకైతే స్ప్రింగ్ రోల్స్ చాలా మంచిగా అనిపించినాయి. లోపల క్యాబేజ్ అండ్ మంచి స్టఫింగ్ ఉండే. ట్రై చేసేసాను. నాకు ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుందన్నమాట. అన్ని ఫుడ్స్ ట్రై చేయాలి అని చెప్పేసి. నేను వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ వాళ్ళు లంచ్ అండ్ స్నాక్స్ క్లోజ్ చేసి డిన్నర్ టైం అవుతుండే. సో, నేనేమేమి వెరైటీస్ తింటున్నానో అవన్నీ మళ్ళీ డిన్నర్‌లో ఉండవు. చేంజ్ చేస్తూనే ఉంటారనమాట. ఎవరైనా సూప్ ఫస్ట్‌లో తాగుతారు. నేను లాస్ట్‌లో తాగుతాను. బికాజ్ చెప్పాను కదా అదొక ఎక్సైట్‌మెంట్ ఆర్ ఎల్స్ వాటెవర్ యూ కాల్ ఇట్. నాకు అది ఉంటదనమాట. అలా వెళ్ళాను చూడ్డానికి ఏమేమి ఉన్నాయో ఇంకా అని.
కనిపించింది తెచ్చుకుని ఫినిష్ చేసేసాను. అయితే అన్నీ మొత్తం కంప్లీట్ అయితే చేయలేదులేండి, కొంచెం వేస్ట్ చేశాను. సారీ చెప్పుకున్నా మళ్ళీ నాకు నేనే, బికాజ్ అది ట్రై చేయాలి అండ్ నేను ఒక్కటే ఉన్నాను, ఇంకా తప్పదు కదా, కొంచెం వేస్ట్ చేయాల్సి వస్తుంది ఫుడ్ అయితే. సమోసా రగ్డాకి నేను ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసారా, నాకు అంత నచ్చింది సమోసా రగ్డా. ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తుండే నేను, అయితే అన్నీ టేస్ట్ చేసేసాను. ఇంకా మళ్ళీ డిన్నర్ వెరైటీస్ కూడా పెట్టుండే. ఇక్కడ టైం చూసుకుంటున్నాను, ఒక పక్కన ఫ్లైట్ టైం అవుతుందేమో అని భయం, అసలే ఒక్కటే ఉన్నాను. ఒకవేళ ఫ్లైట్ కానీ మిస్ అయిందా ఇంకంతే, మొదటికే మోసం వస్తుంది. అసలే ఇవాళ తొందరగా రీచ్ అయ్యాను, బికాజ్ ఒకటే వెళ్తున్నాను కాబట్టి ఏదైనా ఆగం చేసినా కూడా తొందరగా అక్కడికి రైట్ టైంకి రీచ్ అవుతాను కాబట్టి. సో ఫైనల్లీ మన డిన్నర్ అయితే అయిపోయింది. ఎంత టైం అవుతున్నా కూడా మనకి ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ ఇది లేకపోతే నాకు అంత కాన్ఫిడెంట్గానే ఫీల్ అవ్వను. కాబట్టి ఫస్ట్ మనం రెస్ట్ రూమ్కి వెళ్ళి, ఇప్పుడు ఫుడ్ తిన్నాం కాబట్టి లిప్స్టిక్ మొత్తం పోయింది, సో లిప్స్టిక్ వేసేసుకొని మనం ఫైనలీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ వెయిటింగ్ అయితే లేదు, నేను వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఎగ్జైటెడ్ గైస్, మంచిగా నాకైతే ఫుల్గా డిన్నర్ తిన్నాను. నా ఐమ్ గెటింగ్ ఇన్ ద ప్లేన్, ఐఎమ్ సో హ్యాపీ. సో యా, దిస్ ఇస్ మీ ఎంట్రింగ్ ఇన్ టు ద ఫ్లైట్. అమ్మ, నేను లైక్ అలోన్గా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. నాకు మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే, అలానే కొంచెం భయం ఉండే ఎక్కడ మిస్ అవుతానా ఫ్లైట్ అని చెప్పేసి. అబ్బా, లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లో కూర్చున్న తర్వాత నాకైతే అమ్మయ్య ఫైనల్లీ అనుకున్నాను. యాక్చువల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫుడ్ కూడా పెట్టారు కాసేపు అయ్యాక. సో నాకు విండో సీట్ అంటే పిచ్చి, సో అది బస్లో అయినా ప్లేన్లో అయినా. సో విండో సీట్ కోసం ఎక్స్ట్రా 300 పే చేశాను, విచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ, ఐ నో. బట్ నైట్ టైం ఆ విండో నుండి మంచి వ్యూ చూస్తుంటే మస్తు ఉంటుంది అనమాట. సో ఆ ఫీల్ కోసం పే చేశాను. సో ఫుడ్ అయితే నాట్ బ్యాడ్, కొంచెం చప్పగా, ఎవరికైనా కారం ఇష్టం లేని వాళ్ళకి ఏరోప్లేన్ ఫుడ్ నచ్చుతుంది, నాకైతే అస్సలు నచ్చదు. నాకు ఓన్లీ బ్రెడ్, బటర్ అండ్ ఆల్సో డెజర్ట్ నచ్చుతుంది, ఇంకేం నచ్చదు. ఆ రోజు క్లైమేట్ అస్సలు బాగాలేకుండే, ఫుల్ గాలి వస్తుండే బయట అయితే. బట్ నేను వర్షం మాత్రం పడకూడదు అనుకున్నా, ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి కదా రోజు. బట్ బాంబేలో కూడా నేను వెళ్ళగానే వర్ణదేవుడే వెల్కమ్ చెప్పాడు. ఫుల్ వర్షం పడుతుండే, ప్లేన్ నుండి దిగడానికే మాకు చాలా టైం పట్టింది, లగేజ్ ట్రాన్స్ఫర్ అండ్ అన్నిటికీ. సో లోపలికి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకుంటున్నప్పుడు నాకు నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రమ్ బాంబే అనిపించింది. షీ ఈజ్ అల్ఫియా, షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గైస్. సో తనైతే నేను చాలా స్వీట్గా మాట్లాడింది అండ్ ఆల్సో చాలా మంచిగా ట్రీట్ చేసింది, ఒక ఫ్రెండ్ లాగానే. సో నేనైతే ఫుల్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయిండే అండ్ ఆల్సో నేను వెళ్ళే లోపలే 1 o'clock అయిండే. సో నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో దట్ నేను షూట్ చేయలేకపోయినా ఆ రోజు నైట్. నెక్స్ట్ డే అయితే నా ఫ్రెండ్ నేను కలిసి షాపింగ్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఆఫ్ డ్యూటీ స్టోర్కి వెళ్ళి జీన్స్ అండ్ కొంచెం షాపింగ్ చేసి, నెక్స్ట్ కేప్చాకి మోమోస్ అనే ప్లేస్ ఉంటుంది బాండ్రా హిల్ రోడ్లో. సో అక్కడికి వెళ్ళాము. ఎవరైనా బాంబేకి వెళ్తుంటే ఎలానో మీరు బాండ్రా హిల్ రోడ్కి వెళ్తారు కాబట్టి ఈ ప్లేస్ అయితే మస్ట్ ట్రై. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే వి మిస్ ప్రియా, మా ట్రయో గ్యాంగ్ నుండి ఇంకొక ఫ్రెండ్ని మిస్ అవుతున్నాం అనమాట. షీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మోమోస్ టు మీ అండ్ షీ లవ్స్ మోమోస్, సో దట్ నేను చెప్తున్నాను అనమాట. వి మిస్ యూ ప్రియా, అండ్ నెక్స్ట్ టైం మనం ముగ్గురం కలిసి వెళ్ళాలి ఈ ప్లేస్కి అని. ఎవరైనా నా కమర్షియల్ స్ట్రీట్ వ్లాగ్ చూడకపోతే చూడండి, ఐ మేడ్ అ వీడియో విత్ హర్. సో ఇప్పుడైతే ఇంకొక బెస్ట్ ఫ్రెండ్తో వీడియో చేస్తున్నాను, దట్ టు షాపింగ్ వ్లాగే. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఫుల్ షాపింగ్ వ్లాగ్ ఇంక్లూడ్ చేయలేదు. మేము ఫస్ట్ అయితే లింకింగ్ రోడ్కి వెళ్ళాం, ఇక్కడ ఫుల్ ఫుట్వేర్ ఉండే అండ్ ఆల్సో క్లాత్స్ కూడా ఉంటాయి. That's all about this vlog guys. Please subscribe to my channel. Bye bye.